డాక్రా అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, డాక్రా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో ఎలక్షన్ రోజుకి ఎంత అప్పు ఉంటుందో అంత అప్పు కూడా 4 దఫాలుగా పూర్తిగా అప్పు తీర్చబడుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ అన్న మీ తమ్ముడు తీరుస్తాడని మాటిస్తా ఉన్నా. మీకు అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు మళ్ళీ వస్తాయని కూడా మీకు అందరికీ మాటిస్తా ఉన్నా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా మరి ఆ రోజు 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపల 75,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడని కూడా మీ అన్న మీ తమ్ముడు చెప్తాడని అక్క చెల్లెలకు చెప్తా ఉన్నా. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా ఇంజనీర్లు డాక్టర్లు ఏ విధంగా చదివించాడో అలాగే ఏ చదువు కావాలన్నా కూడా మరి జగన్ బాబు ప్రభుత్వం ఆ రోజు జగన్ బాబు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అంతేకాకుండా తల్లిదండ్రులు కష్టపడకుండా మరి చదువుకునే పిల్లలు కష్టపడకుండా మరి సంవత్సరానికి ఏటా వసతికి ఉండడానికి తిండికి కావాల్సిన ఖర్చు ఏటా 20,000 రూపాయలు ఇస్తాడని కూడా మీరు అక్క చెల్లెలందరికీ కూడా చెప్తా ఉన్నా. పిల్లలకు ఉద్యోగాలకు తమ్ముళ్ళకి చెప్తా ఉన్నా మరి గ్రామ సచివాలయంలో మరి ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఏర్పాటు చేసి వారికి మరి గ్రామంలో ఉండే పిల్లలనే 10 మందిని తీసుకొని గ్రామ సచివాలయం నడిపిస్తారని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అదేవిధంగా 50 ఇండ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఆయనకు 5,000 రూపాయలు జీతం ఇచ్చి మరి రేషన్ అయినా కూడా మరి ఏ విధమైనటువంటి ఇదైనా కూడా పెన్షన్ అయినా కూడా మరి డోర్ డెలివరీ చేస్తారని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా.